విశాఖ జీవీఎంసీ జోన్ 2 కమిషనర్ సింహాచలం ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. అక్రమ అవినీతి ఆస్తులపై జోన్ 2 కమిషనర్ సింహాచలం ఇళ్లు కార్యాలయాలపై ఏసీబీ అధికారులు నిన్నటి నుంచి దాడులు చేపడుతున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదనపై పలు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ న్యాయస్థానం ఆదేశాలతో దాడులు నిర్వహిస్తున్నారు. మధురవాడ, మిథులాపురి, పూవాడ కాలనీ తదితర నివాసాల్లో, ఆఫీస్ ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయి. హైదరాబాద్, శ్రీకాకుళం బంధువుల ఇళ్లలో దాదాపు 2 రాష్ట్రాల్లో 6 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారని అధికారులు వెల్లడించారు. ఇక ఏసీబీ తనిఖీల అనంతరం జోన్ 2 కమిషనర్ సింహాచలంపై కేసు నమోదు చేశారు. విశాఖపట్నం జీవీఎంసీ జోన్ 2లో జోనల్ కమిషనర్ గా పనిచేస్తున్న పొందూరు సింహాచలం గారు తన ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే బలమైన ఆధారాలతో వారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. గౌరవ ఏసీబీ కోర్టు జడ్జి గారి తాలూకా అనుమతితో ఈ రోజు సుమారు 6 ప్రదేశాలలో సోదాలు నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆయన సంపాదించిన ఆస్తులు ముఖ్యంగా మనకు తెలిసినవి ఏంటంటే విశాఖపట్నంలో ఒక ఫ్లాట్, అలాగే 4 హౌస్ సైట్లు, అలాగే శ్రీకాకుళం జిల్లాలో 13 హౌస్ సైట్లు, తర్వాత విజయవాడలో ఒక హౌస్ సైట్, తర్వాత శ్రీకాకుళం జిల్లాలో సుమారు 4.5 ఎకరాల వ్యవసాయ భూమి, అలాగే ఒక బ్రెజా కారు, తర్వాత బంగారు ఆభరణాలు, ఇవి కూడా సోదాల్లో బయటకి వచ్చాయి. ఇంతవరకు కూడా విశాఖపట్నంలో 2 చోట్ల, శ్రీకాకుళంలో 3 చోట్ల,